ఈ నెల 24న అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి శంకర్ నారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని అనంతపురం నగర మేయర్ వసీం, వక్ఫ్ బోర్డు చైర్మన్ రిజ్వాన్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అనేక పదవుల్లో సముచిత స్థానం కల్పించారన్నారు. రాష్ట్రంలో పేదలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో అనంతపురం నగరంలో ఎవరూ చేయని అభివృద్ధి అనంత వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత చేశారన్నారు. రాష్ట్రంలో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, అనంతపురం ఎమ్మెల్యేగా అనంత వెంకట్రామరెడ్డిని అత్యధిక మెజార్టీతో కల్పించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కోరారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారి నామినేషన్ ఏ విధంగా జరిగిందో మనం అందరం చూసాం. అంతటి మందటి ఎండల్లో కూడా ప్రజలు కానివ్వండి, నాయకులు, కార్యకర్తలు, అనంత కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న అభిమానంతో ఈ విధంగా అందరూ వచ్చి తరలి వచ్చి ఆ జనం చూస్తేనే మనకి నిన్నే అర్థమైంది ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మనం అందరికీ కూడా ఎంత అభిమానం ఉంది, ఎంత మెజార్టీతో మనం గెలుస్తాం, ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వస్తుందని కూడా విషయం మనం అందరం నిన్నే చూసాం. వాళ్ళొక్కరికి కూడా ప్రతి ఒక్కరికి నిన్న వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా. అదేవిధంగా రేపటి రోజున మన గౌరవ శంకర్ నారాయణ గారు అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. రేపు ప్రతి ఒక్కరు కూడా మరోసారి ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం 9 గంటలకి లలిత కళా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ పెద్ద ఎత్తున ర్యాలీ జరగబోతుంది. ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, ప్రజలు ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తే కన్నా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నాం మనం అందరం కూడా చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల పక్షపాతి. అదేవిధంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ కల్పించి ఈరోజు ముస్లింలు విద్యార్థులు ఏ విధంగా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారంటే కూడా అది కేవలం మన గౌరవ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ముస్లిం పిల్లలు కూడా ఒక డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి మంచి మంచి పొజిషన్స్ ఉన్నారు కూడా అది కేవలం దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోనే సాధ్యమని కూడా మీ అందరికీ తెలుస్తున్నాను. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఈ 4% రిజర్వేషన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా దీన్ని కొనసాగిస్తూ ఈరోజు మన విద్యార్థులు కూడా ముస్లిం విద్యార్థులు మంచి స్టేటస్లో ఉండే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారం కూడా ఉంది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా రేపు జరగబోయే నామినేషన్లో మనం అందరం కూడా ఎమ్మెల్యే, ఎంపీకి ఖచ్చితంగా ముస్లిం సోదరులు కానివ్వండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయితే మనం చూస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో అనేక రాష్ట్రాల్లో అమిత్ షా కానివ్వండి, కిషన్ రెడ్డి కానివ్వండి, తెలంగాణలో మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ప్రవేశపెట్టారో 4% రిజర్వేషన్ని అది తీసేస్తామని చెప్పి అధికారంలో రాగానే ఈ 4% మైనార్టీ రిజర్వేషన్ని తీసేస్తామని చెప్పి వాళ్ళు ప్రాపగండ చేస్తున్న విషయం మనం అందరూ చూస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే మన టీడీపీ బీజేపీతో ఏ విధంగా పొత్తు పెట్టుకుందో జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళందరూ కూడా ముస్లింల పైన ఏ విధంగా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలా. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. ఎక్కడ కూడా ముస్లింలకు ఏ ఇబ్బంది లేకుండా మన రాష్ట్రంలో ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్న విషయం కూడా మనం అందరూ చూస్తున్నాం. చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఈరోజు చూస్తే కన్నా అనేక సమస్యలు ఉన్నాయి. మన కర్ణాటకలోనే చూసుకుంటే కన్నా ఈరోజు హిజాబ్కి సంబంధించిన సమస్యలు చూసాం, మద్రసాలకు సంబంధించిన సమస్యలు చూసాం, ఇంకా చుట్టుపక్కల రాష్ట్రాల్లో మసీదులకు సంబంధించిన కొన్ని సమస్యలు కూడా చూసాం. అవన్నీ ఎక్కడ లేకుండా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఎంత సాఫీగా పరిపాలన సాగిస్తున్నారు కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలా. చుట్టూ రాష్ట్రాల్లో
చుట్టుపక్కల రాష్ట్రాల్లో కమ్యూనల్ ఇష్యూస్ ఎక్కువ కావడంతో అనేక సమస్యలు ఉంటున్నాయి. మన రాష్ట్రంలో ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా ముందుకు వెళ్తున్న విషయం కూడా మీ అందరికీ కూడా అవసరాలు గమనించాలా. అదేవిధంగా చూస్తే మన రాష్ట్రంలో ముస్లింలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారు కూడా మనం కూడా ఒకసారి గమనించాలా. ఆంధ్రప్రదేశ్లో గతంలో మనం చూసుకుంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చినారు ఒకసారి మీరు అందరూ గమనించాలా. ఒక మైనార్టీ మంత్రిని కూడా చేయని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు కేవలం ఒక ఓట్ బ్యాంక్గా వాడుకొని వదిలేసిన దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుస్తున్నారు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే అనేక మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానివ్వండి, డిప్యూటీ సీఎం ఇవ్వడం కానివ్వండి, అనేక పదవులు ఇచ్చారు. మన అనంతపురం నగరాన్ని చూసుకుంటే మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు లేని విధంగా అనేక మైనార్టీ పదవులు ఇచ్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు. ఈరోజు నన్ను మేయర్ చేయడం కానివ్వండి, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కానివ్వండి, మార్కెట్ యార్డ్ చైర్మన్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ మైనార్టీ ప్రెసిడెంట్ కానివ్వండి, అదేవిధంగా 2024 ఇప్పుడు 20 రోజులు జరగబోయే ఎన్నికల్లో అందులో కూడా 7 మైనార్టీ సీట్లు ఇచ్చిన ఘనత కూడా ఎవరున్నారు దేశ చరిత్రలో అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించండి. మనం వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తే మైనార్టీలకి ఏ విధంగా ప్రాబ్లం లేకుండా మనం అందరూ కూడా సాఫీగా ఉంటుందో మనం అందరూ ఒకసారి గమనించాలా. ఖచ్చితంగా కూడా శాంతియుతంగా ఉండాలా, రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే అది కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది. అందుకని ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించి, మన ప్రభుత్వం ఎప్పటికీ బీజేపీతో పొత్తు లేదు, వీళ్ళందరూ కూడా అనేక విమర్శలు చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీతో ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకున్నారని నేను చెప్తున్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఆయన సపోర్ట్ చేస్తున్నారు విషయం కూడా ఏదో చెప్పడం జరిగింది తప్ప ఏదో అనేక విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ఎవరు నమ్మద్దండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు లేదు, టీడీపీ ఓపెన్గా డైరెక్ట్గా చెప్తున్నారు, వాళ్ళు పొత్తు ఇచ్చారు, 4% తీసేస్తామంటున్నారు. ముస్లిం సోదరులందరూ కూడా ఇది గమనించి మీరందరూ కూడా రేపు జరగబోయే నామినేషన్లో శంకరనారాయణ గారికి పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అనంతపురం నగరమే కాకుండా తాడిపత్రి కానివ్వండి, ఉరవకొండ కానివ్వండి, గుంటకల్ నియోజకవర్గాల్లో అనేక మంది ముస్లిం సోదరులు చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా మనం ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము రేపు అనంతపురం పార్లమెంట్ సభ్యునిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాలుగుండ్ల శంకర్ నారాయణ గారు నామినేషన్ వేయబోతున్నారు. అది ఉదయం 9 గంటలకి లలిత కళా పరిషత్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ర్యాలీ. ప్రతి ఒక్కళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ అదేవిధంగా కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని కోరుకుంటూ, మరి ఇవాళ శంకర్ నారాయణ గారు ఎందుకు ఆయన టికెట్ ఇచ్చారు? మరి ఇవాళ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ 2019 నుంచి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తుందో అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు కానీ అదే సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదన్నా కానీ రాష్ట్రంలో అగ్ర కులాలే కాకున్నట్ట వేరే కులాలు అన్ని ప్రాతినిధ్యం వహించాలా, వాళ్ళు చట్టసభల్లోకి రావాలా అనే ఉద్దేశంతో, ఈ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఆయన ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఇవాళ హక్కున చేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఎప్పుడెప్పుడా ఆయన రెండోసారి ముఖ్యమంత్రిని చూడాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న జరిగినటువంటి అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి నామినేషన్ సందర్భంగా ఏదో నేల ఈనిందా, ఆకాశం బద్దలైందా అనే దీంతో అనంతపురంలో జనసంద్రమైనారు. నిన్న క్లియర్ కట్గా అనంతపురం నగర ప్రజలు డిసైడ్ చేసేసుకుని మీరు ఎక్కడన్నా వెళ్ళండి, మౌత్ పబ్లిసిటీలో అనంత వెంకటరామరెడ్డి అయ్యా ఆయన ఎక్కడో ఉన్నటువంటి దగ్గుబాటి ప్రసాద్ ఆయన ఎన్ఆర్ఐ కాదు ఎన్ఆర్ఏ అంటే
నాన్ రెసిడెంట్ అనంతపూర్, అంతే. ఆయన ఈవేళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఆయన పొరపాటు చేయొద్దండి. అదేవిధంగా మైనార్టీ సోదరులకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన బీజేపీ పార్టీతోటి తెలుగుదేశం పార్టీ డైరెక్ట్ వాళ్ళు పొత్తులో భాగంగా ఉన్నారు. మరి మేము ఈ రెండు పార్టీలు వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ టికెట్ ప్రకటన చేయకముందే ఒక ప్రెస్ మీట్లో మేము చెప్పడం జరిగింది. ఛాలెంజ్ చేస్తున్నాం ఇవాళ, వైఎస్ఆర్సీపీ పార్టీ మైనార్టీలకు ఇచ్చే సీట్ల కంటే మీరు ఒకటైనా ఎక్కువ ఇస్తారని చెప్పి ఆ రోజే ఛాలెంజ్ చేసాం. ఈరోజు అది నిరూపణ అయింది. మీకు క్యాండిడేట్లే లేరు అంటే, క్యాండిడేట్ లేరంటే మైనార్టీలు ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దిక్కే ఉన్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 5 సీట్లు ఇస్తే ఈవేళ 2024లో 7 సీట్లు ఇవ్వడం జరిగింది. మీరు రాష్ట్రంలో 3 సీట్లకే పరిమితం. ఏది జల్లడి పోసి పట్టినా కానీ మీకు క్యాండిడేట్లు దొరకలేదు. అందులో భాగంగా ఈవేళ జరగబోయే ఎన్నికల్లో మే 13వ తేదీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి రాష్ట్ర ప్రజలంతా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం, అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి గారిని శాసనసభ్యులు చేసుకోవడం, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాండిడేట్ల గెలుపు కోసము ఏదో ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అందులో భాగంగా శంకర్ నారాయణ గారిని కూడా ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జిల్లాలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులకు, బీసీ ఎస్సీ మైనార్టీలకు అందరికీ నేను పిలుపునిస్తున్నాను. ధన్యవాదాలు. ముస్లింలు ఈ ఆంధ్రప్రదేశ్లోనే చాలా కీలకం. ఈ ఆంధ్రప్రదేశ్లో ముస్లింల ఓట్లు చాలా కీలకం. ఎస్పెషలీ అనంతపురంలో ఉండే ప్రతి మైనార్టీకి కూడా నేను చేతులు జోడించి విన్నపిస్తున్నాను. అనంత వెంకటరామరెడ్డి గారిని కూడా మీ ఆశీర్వాదం ఉండాలి. అనంత వెంకటరామరెడ్డి గారి కుటుంబం మనం గత 5 దశాబ్దాలుగా మైనార్టీలు ఆయన ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా మైనార్టీల్లో కూడా కలిసిమెలిసి తిరిగే నాయకుడు. ఎల్లప్పుడూ అనంతపురంలో నేనున్నానని ముందుకొచ్చే ఆయన అందుబాటులో ఉండే వ్యక్తి శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా కూడా అనంత వెంకటరామరెడ్డి గారిని కూడా ఖచ్చితంగా మనం ఆయన వెంట నడవాలి, ఆయన్ని గెలిపించుకోవాలి, అనంతపురం రూపురేఖలు మార్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై అనంత, జై జగన్. ముందుగా నిన్నటి రోజున అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి వచ్చేసిన ముస్లిం సోదరులకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిగా మా మైనార్టీ సామాజిక వర్గానికి, అదేవిధంగా జిల్లాలో ఉండే ప్రజానికానికి నా విన్నపం, రేపు అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా మల్లగుండ్ల శంకర్ నారాయణ గారు మంత్రివర్యులు రేపు నామినేషన్ కార్యక్రమం అనంతపురంలో జరుగుతుంది. అదేవిధంగా సింగనమలలో మన వీరాంజనేయులు గారు, తాడిపత్రిలో పెద్దారెడ్డి గారు, రాప్తాడులో ప్రకాష్ రెడ్డి గారు, కళ్యాణదుర్గంలో తలారి రంగయ్య గారు నామినేషన్ వేయిస్తున్నారు. అందరూ కూడా మా అభ్యర్థుల్ని ఆశీర్వదించండి. అదేవిధంగా వారి నామినేషన్ కార్యక్రమంలో మైనార్టీలు కీలకంగా బాధ్యత వహించి పాల్గొనాలని నా విన్నపం. అదేవిధంగా ఒక తేడా గమనించండి, చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలని గతంలో ఏ విధంగా వాడుకున్నారు, కేవలం ఓటు బ్యాంకు మాత్రమే మనకు వాడుకునేవాళ్ళు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకి అన్ని విధాలుగా ఆదుకున్న వ్యక్తి, మైనార్టీలకు నేనున్నాను ముస్లిం సామాజిక వర్గానికి అని చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు గారు సామాజిక న్యాయము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగలేదంటున్నారు. సామాజిక న్యాయం అనేది ఆ నినాదమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మా పార్టీలో సామాజిక న్యాయం జరిగింది కాబట్టే ఈరోజు ముస్లిం మైనార్టీలకి 7 మందికి మేము ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం జరిగింది. తెలుగుదేశంలో అభ్యర్థులే లేని విధంగా, ముస్లిం సామాజిక వర్గమే ఈ ఆంధ్రప్రదేశ్లో లేని విధంగా 2కి మాత్రమే సీట్లు కేటాయించారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలు మా పక్షానే ఉంటారు. అదేవిధంగా ఇంకొక మా విన్నపం, ఒక తేడా గమనించండి, తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో పొత్తు ఎవరికి ఉంది? బీజేపీ ముస్లింలకి సపోర్ట్ చేసే పార్టీ, వ్యతిరేకించే పార్టీ? పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ముస్లిమ్స్ గురించి,
అటు తెలంగాణలో కానీ ఇటు కర్ణాటకలో కానీ నిన్నటి రోజున అస్సాంలో కూడా హోంమంత్రి గారు ఏం మాట్లాడినారు ముస్లిమ్స్ గురించి. ఇది గమనించండి. ఈ ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకి భద్రత కల్పించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మనలో ఒకటిగా మెలిగే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దయచేసి ముస్లిమ్స్ అందరికీ నా విన్నపం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ, రేపటి రోజున జరగబోయే నామినేషన్ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆశీర్వదించాలని చెప్పి నేను వేడుకుంటున్నాను.